సో మొత్తానికైతే ఇది రాజకీయ కోణంలోనే చూడాలని చెప్పేసి కూడా శివశంకర్ గారు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో ఇదే అంశం పైన భారతీయ జనతా పార్టీ నాయకుల లైన్ కూడా తీసుకుందాం. మరి భారతీయ జనతా పార్టీ నేతలు ఏమంటారు? సో వాళ్ళు నిజంగా ఈ కుట్రలో భాగంగానే వాళ్ళు అరెస్ట్ చేయించారా అనేది మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. శ్రీవర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే. శ్రీవర్ధన్ గారు, కవిత గారు ఈరోజు అరెస్ట్ కావడం అనేది జరిగింది. సో ఇది భారతీయ జనతా పార్టీ కావాలని ఆడుతున్న ఆట. సో కవిత గారు కడిగిన ముత్యం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సో ఇక్కడ మోడీ గారు రావడం, కవిత గారు అక్కడ ఢిల్లీ అరెస్ట్ కావడం అనేది ఇది ఈడీ ఆఫీసర్లను కూడా మోడీ తన వెంట తీసుకొని వచ్చారని చెప్పేసి అంటున్నారండి. ఇప్పుడు మోడీ గారు మొదటిసారిగా తెలంగాణకు రావట్లేదండి. మీరు ఈ మధ్యకాలంలో కూడా చూశారు, లాస్ట్ వీక్ లో కూడా ఆదిలాబాద్ కు పట్టణచేరుకు రావడం జరిగింది. ఈ యొక్క కవిత అరెస్ట్ అనేది ఇది ప్యూర్ గా ఈడీకి సంబంధించినటువంటి అంశం. సో చట్టం చాలాసార్లు ఇదే ప్రభుత్వం గతంలో మాట్లాడింది. సో చట్టం అనేది తన పని తాను చేసుకుంటూ పోతున్నట్టు వ్యవహారం. అయితే ఈమెను ఒకతే కవిత గారు ఒకరినే అరెస్ట్ అనేది దీంట్లో లేదు. ఇప్పటికే చాలా మంది అరెస్టులో ఉన్నారు. అయితే ఈమె కోర్టుకు పోవడం, తర్వాత ఈ యొక్క ఈడీకి సహకరించకపోవడం వల్లనే వాళ్ళు అనేక సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం, మరి చాలా సార్లు నోటీసులు ఇచ్చినా తప్పించుకొని రకరకాల కారణాలతోటి వారు ఈ యొక్క దీంట్లో తప్పించుకోవడంతో వాళ్ళు మరి వీధిలేని పరిస్థితిలో, మీరు గతంలో కూడా చూశారు, ఈడీ ఆమె ఒక మహిళ అని చెప్పి ఆమె ప్రకారంగా గతంలో టైం ఇవ్వడం జరిగింది. ఆమెకు అనుకూలమైనటువంటి సమయం ఇచ్చారు. ఆ రోజు మరి కొందరు మాట్లాడారు కేంద్రం కావాలని చెప్పేసి ఈ విధంగా చేసిందని. సో ఈ రోజు వాళ్ళ యొక్క ఏదైతే పని ఏదైతుందో వాళ్ళ చట్టం ప్రకారంగా చేసుకోపోతున్నప్పుడు మరి భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని, ప్రభుత్వాన్ని ఏదైతే వీళ్ళు కావాలని చేస్తున్నారో ఇది ఒక రాజకీయమైనటువంటి ఆరోపణ. నిజంగా దీంట్లో ఈ ఆరోపణకు ఎలాంటి వాస్తవం కూడా బలం లేదు. అయితే ఈ రోజు తెలంగాణ మొత్తంలో నిజంగా కూడా 7 లక్షల కోట్ల పైన తెలంగాణలో ఈ రోజు బంగారు తెలంగాణ, మరి మనం అనుకున్న తెలంగాణ కాలేదు, అప్పుడే తెలంగాణ అయింది. సో గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఒకవైపు ఈ ప్రభుత్వంలో చేసినటువంటి, మీరు చూశారు, ప్రారంభంలో 10,000 కోట్ల ఆదాయం ఉన్నటువంటి తెలంగాణలో 45,000 కోట్ల ఆదాయానికి, అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ భాషలో తాగుబోతుల తెలంగాణగా తయారు చేశారని చెప్పేసి కేసీఆర్ మీద మనం ఈ యొక్క తెలంగాణలో మనం చూసాం. ప్రజల యొక్క ఆగ్రహం, దాంట్లో అనేక మంది యువకులు చనిపోయినటువంటి సందర్భాలు, అనేక మంది అంటే వాళ్ళంతా భర్తలు కోల్పోయి కుటుంబాలన్నీ కూడా రోడ్డు పడిన సందర్భం. కానీ దాన్ని ఒక లాభాపేక్షతో దాన్ని ఢిల్లీలో ఈ రోజు కేజ్రీవాల్ ప్రభుత్వం, మరి కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఆల్రెడీ గత 6 నెలలుగా వాళ్ళ కేసులో ఉన్నారు, జైల్లో ఉన్నారు. దాంట్లో కూడా ఈమెకు సంబంధించినట్టు ఏదైతే ఉందో కవిత గారికి సంబంధించిన బలమైనటువంటి ఆధారాలు పూర్తిగా సేకరించిన తర్వాత మరి ఆమెను ఇంట్రాగేషన్ కు అనేక సందర్భాల్లో నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం ఏదైతే ఉందో అది వారు చివరిగా చేసినటువంటి అంశం. అందుకోసం ఈ రోజు మోదీ గారు హైదరాబాద్ వచ్చిండు, ఈడీని తీసుకొని వచ్చిండు. ఆమె చాలాసార్లు అదే చెప్పింది, మొదటి ఈడీ వస్తుంది, తర్వాత మోడీ వస్తారు. సో వీళ్ళు అంటే వాళ్ళు ఆశ ప్రాస ఏదైతే ఉందో అప్పట్లో తెలంగాణ సమాజం అంతా కూడా నమ్మింది. కానీ ఇలా తెలంగాణ సమాజం నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేదు. మరి ఇదేదో ఉందో నిజంగా కూడా తెలంగాణలో చాలా మంది హర్షిస్తున్నారు. సో ఇది స్టేట్ అండ్ ఫార్వర్డ్ అండి. సో ఇది ఎంపీ ఎన్నికల కోసం అయితే కాదు కదా ఇదంతా డ్రామా? కాదండి, ఎందుకుంటది ఇవాళ ఎంపీ ఎన్నికలకు దేశంలో, ఎందుకంటే రేపు ఎన్నికల కోడ్ అంటే ఎలక్షన్ సంబంధించి ఎన్నికల డేట్లు రిలీజ్ చేసే ముందల కవిత గారిని ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది రాజకీయ కోణం అయితే కాదనుకోవచ్చు కదా? ఇప్పుడు కాదండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈడీ అనేది ఒక స్వతంత్ర ప్రతిపాదకమైనటువంటి వ్యవస్థ. సో నీకు ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆరోపణలు వచ్చినట్టు అనేక మంది రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళ విషయంలో కూడా ఎవరైతే దాంట్లో తప్పు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకుపోయేటువంటి హక్కు, రైట్స్ ఆ యొక్క సంస్థకు ఉంది. అందుకోసం దీంట్లో రాజకీయ కోణం చూడాల్సిన అవసరం లేదు. అలా చూడాలనుకుంటే మరి అసెంబ్లీ ఎన్నికల ముందే నిజంగా కూడా బీజేపీ చేతిలో ఉంటే తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకున్నారు ఈ యొక్క స్కామ్ లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలి. అంటే ఇది కేవలం ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఇదంతా డ్రామాలు చేశారు. అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే,
సో బీఆర్ఎస్ పైన సింపతి క్రియేట్ చేయడం కోసమే కవిత గారిని ఈ టైంలో అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయినా తర్వాత ఎందుకంటే ముఖ్యమంత్రి గతంలో పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వారు ఏమన్నారు, సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. మరి ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక లెటర్ రాస్తే సిబిఐ ఎంక్వైరీ జరిగి ప్రారంభమయ్యేది కదా. జ్యుడిషియల్ పేరుతోటి ఎవరు కాలేపన చేస్తా ఉన్నారు, ఈ ప్రభుత్వమే కదా. ఇవాళ అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి మనం అందరం కూడా ఆరోపించాం. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, వాళ్ళ యొక్క మంత్రుల పైన, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల మీద అనేక ఆరోపణలు చేసినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇలా ఎవరు వాళ్ళు కలిసి ఉన్నారో తెలంగాణ సమాజానికి స్పష్టంగా తెలుసు. మొన్నటి ఎన్నికల్లో కావాలని బీఆర్ఎస్ బీజేపీ ఒకటి 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 అని చెప్పి ప్రజల్లోకి తీసుకొని పోయి మాకు నష్టం చేపించారు. కానీ ఇలా తెలంగాణలో ప్రజలు కూడా అరే మోసపోయి అమలు కానటువంటి హామీలతోటి మేమందరం కూడా మోసపోయామని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఒక విషయము, మోడీ గారు ఇలాంటి చేయాల్సిన అవసరం లేదు. ఇలా మోదీ గారు 400+ సీట్ల కోసం ఇలా 370 సీట్లు రావాలనే దానికి అనేక అంశాలు ఉన్నాయి. దేశంలో అనేక మంచి సుపరిపాలన చేశారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కారం చేశాడు. 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం కావచ్చు, అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు. అదేవిధంగా దేశంలో ఒక శాంతిని, ఇలా ఒక మంచి పరిపాలనలు, అవినీతి అయినటువంటి పాలనను అందిస్తున్నాడు. కాబట్టి మోదీ గారు చేసినటువంటి పథకాలతోటి దీంతో మేము ప్రజల్లోకి పోతాం. దీంట్లో అవినీతి పరుల విషయంలో కూడా మోడీ గారు ఒక విషయం చెప్పారు. ఈ దేశంలో ఎవరు చేసినా, ముఖ్యంగా ఆయన పదే పదే చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ రాజకీయ పార్టీలు. వీళ్ళు వాళ్ళ కుటుంబ రాజకీయాల కోసం, వాళ్ళ కోసం చూస్తారు. అందుకోసం ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు ఈ కుటుంబ రాజకీయాలు పోవాలని చెప్పేసి మరి దాని మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకోసం దీంట్లో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కావాలని చెప్పేసి కాంగ్రెస్ ఆడుతున్నారు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు రేపు ఏదో బంద్ ఇచ్చినామని చెప్పేసి చూశాం. ఎందుకు బంద్ దీంట్లో ఏమైనా ఉందో? నిజంగా కూడా ఆమె ఆరోపణలు లేకపోతే ఎందుకు సహకరించలేదు? ఇప్పటికి చాలా నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు పోయి చేయలేకపోయిండు? సో ఇవన్నీ బీజేపీకి వస్తున్న ఆదరణను తెలంగాణలో తగ్గియడం కోసం అటు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఆరోపణలు, రెండో వైపు బీఆర్ఎస్ ఇలా పసాలేనటువంటి ఇది ప్రజలు ఎవరు కూడా ఈ విషయాలను ఎవరు పట్టించుకోరు. ఇది అందరూ కూడా హర్షిస్తారు. సో దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ అండ్ సీ చూడాలి. కానీ దానికి కేంద్ర ప్రభుత్వానికి ఎట్లాంటి సంబంధం అయితే దీంట్లో లేదు.